దాడి చేసిన దాంట్లో నువ్వు ఇప్పుడు వరకు ఎందుకు కోర్టుకు హాజరు కాకుండా సాక్ష్యం చెప్పకుండా అతన్ని కోర్టుకు తిప్పుతున్నావు? ఆ దళితుడనే కదా నువ్వా మాట్లాడేది వీళ్ళ గురించి? అసలు వంశీ అనేవాడిని నువ్వు ఎప్పుడైతే జైలుకి వెళ్ళి పరామర్శించావో చరిత్రహీనుడు అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు. ఎందుకంటే వంశీ చేసినటువంటి పాపాలు అన్నీ నువ్వు ఈరోజు మళ్ళీ మిర్చి ఆటగాలి ఎన్నికల కోడ్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా తెలుగుదేశం బ్యాంక్ ఉందో చూడండి. ఎక్కడన్నా విజయవాడలో మీరు ఒక్కసారి క్లిప్పింగ్ తీసుకెళ్ళి మా ఆఫీస్ కాడ చూడండి ఎన్ని బ్యానర్లు ఉన్నాయో. మేము ఎన్నికల కోడ్ అధికారంలో ఉండి మేము పాటిస్తుంటే అధికారం లేకుండా ఎన్నికల కోడ్ ఎక్కడా పాటించట్లేదు. అదేంటంటే అలా కమిషన్ నుంచి వాళ్ళ మీద కేసు పెడితే ప్రభుత్వం పెట్టించిందని తప్పుడు ప్రచారం చేయడానికి చట్ట వ్యతిరేకంగా ఈ పనులు చేస్తారు. చట్టంగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కావాలని ప్రభుత్వం పెట్టించిందని ప్రభుత్వం మీద నిందలు వేయడానికి. నిన్న వంశీని పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కిరాయి రౌడీల్ని విజయవాడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు మామూలుగా వచ్చి పరామర్శించి వెళ్ళొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మందిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం సృష్టించాడా? నిన్న గాంధీనగర్ మొత్తం కూడా భయప్రాంతులు అయిపోయారు ప్రజలు. వెంటనే విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నిన్న చేద్దాం అనుకున్నటువంటి అరాచకానికి అది చాలామందికి మీరు తెలియకపోవచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి మనం తిరుగుతున్నాం. ఇంకానేమో వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అలా. వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అలా. అంతవరకు సంతోషించాలి. అసూయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అసూయపడుతున్నాడు. ఈసారి చూపుతాడు పులివెందుల్లో అసూయపడుతున్నాడో లేదో చంద్రబాబు నాయుడు గారు. మీకు చెప్పాము, ఎప్పటి నుంచో చెప్పాము మీకు. వీళ్ళిద్దరిని ఓడిస్తారు. అసలుకి నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వంశీని పలకరించడంలో రాష్ట్రంలో మొన్న 175 మంది పోటీ చేసినటువంటి వాళ్ళలో 160 మందికి ఇష్టం లేదు. ఏంట్రా బాబు మళ్ళీ మొదటికి వచ్చింది కదా అనుకుంటున్నారు. మొన్నటి వరకు ఓడిపోయిన ప్రతి ఒక్కటి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొంత అయితే ఈ వంశీ నాని మాట్లాడిన మాటలకు కొంత ఓడిపోయేవాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బోరు నేర్చారు. మళ్ళీ అది రిపీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది. విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామన్నా నీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అది నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏం చేద్దామనుకున్నా సరే అది జరగని పని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయబట్టే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశ్రమలు తీసుకురావడం కానీ ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవ్వడం కానీ 1996లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు 1996 సంవత్సరాలు ఎలా ఉంది? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి వేగంలో ఎంత ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ఆయన కంట్రోల్ చేయడంలోనే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది. నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ వంశీ కానీ నాని కానీ అవినీతి చూద్దామంటే అది మీ బుద్ధి తక్కువ పనే. మీకంటే ముందు పోలీసులు దాన్ని భగ్నం చేస్తారు. ఇంకొకసారి విజయవాడలో అల్లరి సృష్టించడానికి మాత్రం చెయ్యుకొని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తారు. మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రౌడీలందరినీ దించాడన్నా. రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రౌడీలందరినీ కూడా విజయవాడ నగరంలో దించాడు. మీరు చూశారు కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు.
అప్పుడు ఈ ఎడవాడు చేశారు అక్కడ. నిన్న ఎందుకు చేశారు? విజయవాడ కేంద్రంగా తీసుకున్నారు వాళ్ళు. విజయవాడని ఒక కేంద్రంగా తీసుకొని అల్లర్లు సృష్టించడానికి నిన్న ప్లాన్ పథకం. మీరు మీడియా మిత్రులు కూడా అక్కడికి వెళ్ళి ఉంటారు, చూస్తుంటారు. ఎప్పుడూ లేదు అంత అలజడి. ఒక అలజడి సృష్టించడానికి నిన్న వంశీని పరామర్శించడంలో ప్లాన్ అది. మీరందరూ నేర్చుకొని వెళ్ళి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారో నిన్న వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ 10 రోజుల్లో వంశీ వెళ్ళినప్పటి నుంచి ఎక్కడ కనబడాల. నిన్న జగన్మోహన్ రెడ్డి వెనకాలన్నారు స్కూల్ పిల్లల్లో. చూడండి, స్కూల్ పిల్లలు కనగానే కనిపించారు నిన్న. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే గుర్తుపెట్టుకో, నీ ఆటలు సాగో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు విజయవాడలో లా అండ్ ఆర్డర్ అనే దాన్ని అదుపు తప్పిద్దామని నువ్వు అనుకోవడం ఏది. వాళ్ళ కన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం గొడవలు జరిగింది కదా కన్నారెడ్డిని పెంచడానికి. సేమ్ నిన్న అదే ప్లాన్ రిపీట్. ఇది మీరు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హ్యాపీగా బతుకుతున్నారు. స్థలాలు ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు, లేదా ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నవాళ్ళు, కార్మికులు, కర్షకులు అందరూ హ్యాపీగా ఆ 100-200 జేబులో పెట్టుకుని హ్యాపీగా పడుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరో జేబు కొట్టడం బాబు అని. మళ్ళీ అందరూ తీసుకొచ్చి విజయవాడ రకరకాల చిందులు వేసినాడు. నిన్న స్కూల్ పిల్లలాగా జగన్మోహన్ రెడ్డితో వచ్చి జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళని సమాజంలో ప్రజలు తిరగనివ్వరనే ఒక ఆలోచనకు వచ్చి ముందెందుకు రాదా, మీ ఇద్దరు కలిసి దిగుతారుగా మాట వస్తే గుడివాళ్ళు ఈ వంశీ మాట్లాడినా నాని పేరు ఎత్తుతాడు, నాని మాట్లాడినా వంశీ పేరు ఎత్తుతాడు. గుడివాళ్ళ నాపై చంద్రబాబును పోటీ చేయమని, కన్నవరం వంశీ మీద లోకేష్ బాబు గారిని పోటీ చేయమని అంటాడు కదా. ఈ వంశీ ఏమో మాట వస్తే వాళ్ళిద్దరిని మా ఇద్దరిని పోటీ చేయమంటారు కదా. ఆఖరి మీ మీద ఎవరు పోటీ చేసి గెలిచారు తెలుసు కదా మీకు. వల్లభనేని వంశీ మీద, వల్లభనేని వంశీ తెలుగుదేశం క్యాండిడేట్ అయితే వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఆ రోజు ఓడిపోయాడు. అదే యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయితే, నువ్వు వైసీపీ క్యాండిడేట్ అయితే నువ్వు ఓడిపోయావుగా 30,000 పైసలతో. అది చంద్రబాబు నాయుడు గారి స్టామినా. అది గుడివాళ్ళు ఎవరు పెట్టారు? ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. 30,000 పైసలు ఓడిపోయావుగా. మీ బతుకులకి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కావాలా? నేను చూసారు ఎలా మాట్లాడుతున్నాడు. అప్పుడు అధికారం ఉంది, మాట్లాడాం. ఇప్పుడు అధికారం లేదుగా. అంటే అధికారం ఉంటే ఏదైనా మాట్లాడచ్చు కొడాలని చెప్పడం నిన్న చాలా స్కూల్ పిల్లలాగా చాలా ఎక్కడ మాట చేరకుండా తోలకుండా, అయితే మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తే అట్టేసినాక అట్టున్నారా చెప్పడం కూడా రాలేక దోశ వేసిన వాళ్ళకి దోషన్నారా ఏదో చెప్పాడు. ఆ డైలాగ్ మేమే చెప్పేది, అట్టేసి నమ్మకట్టున్నారా అని. మీ ఎవరిని ఉచితంగా ఉత్తు పుణ్యాన్ని ఎవరిని కక్ష సాధించలేదే. నిజంగా వంశీని, నానిని ఇవాళ రికార్డెడ్గా దొరికిపోయాడు వంశీ. ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి ఆ కుర్రాడితో కోర్టులో దొంగ సాక్ష్యం చూపించినాను కాబట్టి కేసు పెట్టారు. వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. దీని మీద ఏంటి మీరు రాతాంతం చేస్తారు? నిన్న విజయవాడ నగరంలో ఒక బేభత్సం సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాను. బేభత్సం సృష్టించి ఇవాళ ఆ దగ్గర ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, అతను తీసేస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఏదో పోటీ చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారని అతనికి రిపోర్ట్ తెలిసి దాన్ని విజయవాడలో భయంకరమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించాలన్న ప్లాన్తో నిన్న వచ్చాడు. పోలీసులు బట్టలు ఓడదీస్తావా? 5 సంవత్సరాలు ఏ పోలీసులతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించావు నువ్వు? ఆ పోలీసులను వాడుకొని ఆ పోలీసుల సస్పెండ్ చేయించి ఆ పోలీసుల్ని జైలుకి పంపించి
ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా అనేక మంది మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్ట్రేషన్ అయ్యాయి, తప్పులు చేసిన వాళ్ళ మీద. నీ హయాంలో ఏ వైసీపీ ఆ నాయకుడి మీద కేసులు కట్టారా? ఏ కార్యకర్త మీద కేసులు కట్టారా? నువ్వా మాట్లాడేది పోలీసుల గురించి? పనులు మానుకో. జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. వంశీ నాని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కొంత అయితే కొంత వీళ్ళిద్దరు నోటి దోడవాళ్ళు పడుతున్నామని ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూడండి. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, పేర్లు ఎందుకు మళ్ళీ నేను చెప్పడం. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఈ నోటి దోడవాళ్ళు చాలా పార్టీకి డ్యామేజ్ అయింది, అసలు భువనేశ్వర్ గారు నా మాట అన్నవేంటని వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఎంత దూరం వెళ్తాడో వెళ్తాడే కదా, మా దూరం. తప్పు చేసిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా లా అండ్ ఆర్డర్ అనేది ఎవరిని వదలదు, ఆఖరి మాతో సహా. నేను చెప్పేది పరామర్శించుకొని అయితే ఈయన కూడా కొన్ని తప్పులు చేశాడు, త్వరలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. ఆయన్ని ఎవరు పరామర్శిస్తారు? అప్పుడు ఈయన కూడా కొన్ని తప్పులు చేశాడు, ఇసుకలో తప్పులు చేశాడు, ఈ వైన్ షాపుల్లో తప్పులు చేశాడు, అలాగే మైనింగ్లో తప్పులు చేశాడు, గవర్నమెంట్ ఫైల్స్ చాలా తప్పులు చేశాడు. ఈ కూడా తీస్తారు త్వరలో. మళ్ళీ ఆటలో ఈయన కూడా జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు పరామర్శిస్తారు? అంటే ఇదంతా ముందే మాట్లాడుతున్నాడు ఆయన, ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేయకుండా. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. నిన్న పిల్ల సైతో వంశీని పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైతో జగన్మోహన్ రెడ్డి వాక్యాలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా, నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఓడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు ఓడదీస్తాడంట. ఇది వంశీని ఏదైనా ఆపరేషన్. అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా అని మీ వేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా. తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారు